హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య టికెట్. ఈరోజు ఈ వీడియో టీఎస్ఆర్జేసీ స్టూడెంట్స్ గురించి. సో టీఎస్ఆర్జేసీ స్టూడెంట్స్ చాలామంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు, వాటి గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఫేజ్ 1 రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. ఫేజ్ 2 ఒక 10-15 డేస్ డెఫినెట్లీ టైం పడుతుంది. 10-15 డేస్ వరకు అయితే వెయిట్ చేయండి. సర్టిఫికేట్స్ ఏవేవి తీసుకెళ్ళాలి అనేది ఆల్రెడీ మెన్షన్ చేశాను. మళ్ళీ ఒకసారి చెప్పమంటే కింద కమెంట్స్లో అయితే ఆన్సర్ చేస్తాను. సో లెట్స్ నాట్ వేస్ట్ ద టైం ఫర్ దోస్ థింగ్స్. ఫర్దర్గా ఇంకొకటి ఏంటిది అంటే, టీఎస్ఆర్జేసీలో సీట్ వచ్చింది, మోడల్ స్కూల్లో సీట్ వచ్చింది. నేను ఎక్కడ జాయిన్ అవ్వాలి అని అడిగారు. టీఎస్ఆర్జేసీకి వెళ్ళండి. హసన్పర్తిలో వచ్చింది, ఇంకేదో కాలేజ్ చెప్పారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఎక్కడ సీట్ వచ్చినా కూడా గర్ల్స్కి మెయిన్గా హసన్పర్తికి వెళ్ళంకి. బాయ్స్కి అయితే హైదరాబాద్లో ఒక క్యాంపస్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. నాకు నేమ్ ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు. సో మీరు నార్మల్గా బాయ్స్ క్యాంపస్ చూస్తే ఫస్ట్ది ఉంటుంది అది. సో అది మాత్రమే జాయిన్ అవ్వండి. మిగిలినవి కూడా బాగానే ఉంటాయి, బట్ ఇవైతే కొంచెం ఎంసెట్, నీట్ అట్లాంటి ట్రైనింగ్స్ అయితే ఇస్తారు. ఇంకొకటి సిఓఈ అండ్ అలాగే టీఎస్ఆర్జేసీ వచ్చింది. ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. సిఓఈలో బాగుంటుంది, టీఎస్ఆర్జేసీలో కూడా బాగుంటుంది. కరీంనగర్ సిఓఈలో లేదు అంటే గౌల్దొడ్డిలో కనుక సీట్ వస్తే ఆ రెండింటికి వెళ్ళిపోండి. లేదు మిగిలిన ఏదైనా టాప్ కాలేజెస్లలో వస్తే అక్కడికి వెళ్ళండి. సో ప్రిఫరెన్స్ అనేది చూసుకోండి అన్నమాట, ఎక్కడ వచ్చింది ఏంటి అనేది. అండ్ హసన్పర్తిలో కూడా ట్రైనింగ్ మంచిగా ఇస్తారు, గర్ల్స్ క్యాంపస్. మీరు కంపల్సరీగా గర్ల్స్ స్కూల్లో చదవాలి, మంచి స్టడీస్ కావాలంటే హసన్పర్తి అయితే చూస్ చేయండి. చాలా బాగుంటుంది అక్కడ స్టడీ డిసిప్లైన్గా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే, ఒకవేళ ఇవి ఏవి రాలేదు కానీ మేము గురుకులంలోనే చదువుకోవాలి అనుకుంటున్నాము అనుకునేటి వాళ్ళకి గురుకులంలో కూడా చాలా స్పాట్ అడ్మిషన్స్ నడుస్తున్నాయి. సో వాటి కోసం వెయిట్ చేయండి, నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు. గ్రూప్స్లో జాయిన్ కాలేదంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎక్కడ ఏ స్కూల్లో స్పాట్ అడ్మిషన్స్ ఉన్నా కూడా నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఈ స్పాట్ అడ్మిషన్స్కి మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వాళ్ళే సీట్స్ నిండడం కోసము స్టూడెంట్స్ ఎవరినైనా ఉంటే వాళ్ళు మీ సర్టిఫికేట్స్ మీకు మంచి మెరిట్ ఉంటే ఆ కేటగిరీలో, ఇప్పుడు బీసీడీ అనుకోండి, బీసీడీలో ఖాళీ కనుక ఉంటే బీసీడీ స్టూడెంట్ని మాత్రమే తీసుకుంటారు. ఒకవేళ ఎస్సీ కేటగిరీలో స్టూడెంట్ ఎవరైనా వేకెన్సీ ఉంటే ఆ స్టూడెంట్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అట్లా సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. ఇంకొకటి వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఏంటిదంటే, సోషల్ వెల్ఫేర్ గురుకుల ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. మా దగ్గర అప్లై చేసుకున్న చాలామంది స్టూడెంట్స్ రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో వెయిట్ చేయండి. నాకు తెలిసి ఇవన్నీ రిజల్ట్స్ అయిపోయాక అవి డిక్లేర్ అవుతాయేమో. ఎంత లేట్ అయినా కూడా బెస్టే. మీకు ఒక 3-4 ఆప్షన్స్ ఉంటే వైస్ది చూస్ చేసుకోండి. నెక్స్ట్ బాసరా వస్తే ఇవన్నీ కాకుండా బాసరాకి వెళ్ళిపోండి అని నేను చెప్తాను. ఎందుకంటే బాసరాలో 2 years ఇంటర్మీడియట్ ప్లస్ 4 years బీటెక్ కూడా ఉంటుంది కాబట్టి 6 years మీకు స్టడీ అయితే ఫ్రీగా ఉంటుంది. అందుకోసమని 6 years స్టడీ కోసం మీరు బాసరాని మాత్రమే ప్రిఫర్ చేయండి. పేరెంట్స్కి కష్టం కాదు, స్టడీస్కి కూడా మీకు ఇబ్బంది ఉండదు. స్కాలర్షిప్ మనం ఏమైనా కట్టాలేమో అనుకుంటే మన తరఫున గవర్నమెంటే పే చేస్తుంది. బాసరా కూడా కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి డోంట్ మిస్ దిస్. ఇంకా నేను ఏదైనా మిస్ చేస్తుంటే అది కూడా కార్పొరేట్ అడ్మిషన్స్ కూడా ఒకవేళ మీకు కార్పొరేట్ అడ్మిషన్ బాసరా IIIT వస్తే బాసరాకి వెళ్ళండి. టీఎస్ఆర్జేసీ లేకపోతే కార్పొరేట్ వస్తే టీఎస్ఆర్జేసీ లేకపోతే డిఆర్డిఏ రెండు ఈక్వలే. సో ఏ దానికి వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ కొంచెం స్టార్టింగ్లో బుక్స్కి వాటికి వీటికి మనీ పే చేయించుకుంటారేమో, రెస్ట్ ఆల్ గవర్నమెంటే పే చేస్తుంది. మీరేం పెద్దగా పే చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. సో ఇదన్నమాట నేను చెప్పిన నోటిఫికేషన్స్ అన్నింటి గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఇట్లాంటి మరిన్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.